సమాధానం చెబుతారంట. ఇలాంటి దుర్మార్గుల్ని బీసీ దీక్షలోకి రానివ్వరండి. ఇలా కోడలను చంపి కూతుర్ని చంపి చెల్లెల్ని చంపే వాళ్ళని ఎవడన్నా దీక్షలో కూర్చొనిస్తాడా? కాబట్టి జోగి రమేష్ అనేవాడు పరమ దుర్మార్గుడు. ఆయన ఎప్పటి నుంచో చాలామంది చెప్తున్నా సరే వినలా జగన్మోహన్ రెడ్డి గారు. దుర్మార్గుడయ్యా జోగి రమేష్ అనేవాడు, పరమ కీచకుడు అని చెప్తున్నా సరే జగన్మోహన్ రెడ్డి ఎన్నుకున్న మంత్రి పదవి కూడా వచ్చాడు. ఈవేళ ఏమైంది? సొంత కోడల్ని, అంత భారీ కట్నం తెచ్చినటువంటి కోడల్ని కూడా చంపేయాలని ప్రయత్నం చేశాడు. ఖచ్చితంగా ఆమె ఉసిరు తగులుతుంది, ఈ దుర్మార్గులకు శిక్ష పడుతుంది. అంటే మతం మారాడు, బీసీ అనే కానీ దేవుణ్ణి యేసు ప్రభునే పూజిస్తున్నాడు అని విమర్శలు కూడా వస్తున్నాయి. నిజమేనా? చాలామంది అంటున్నారు మతం మారాడని. ఇంకా ఎప్పుడూ నేనైతే చూడలేదు. చూసింది చెప్పాలి, చూడని చెప్పకూడదు. కానీ ఇలాంటి దుర్మార్గుడు దుష్టుడు అని చెప్పి మాత్రం అక్కడ ప్రజలు అనుకుంటుంటే పెడన్న ప్రజలు ఏమోలే ఏం చేస్తాడు దుర్మార్గుడు. ఇప్పుడు అంత కాలం మారిపోయింది, కంప్యూటర్కి వచ్చేసింది అనుకున్నాం. కానీ ఇంత దుర్మార్గంగా కోడల్ని చంపించే ప్రయత్నం, తర్వాత నాకు అతను అబ్బాయి మీద రాజీవ్ మీద కూడా పెద్దగా ఏదో తేడాగాడని చెప్పి అన్నట్టుగా అనిపిస్తుంది. మరి ఏదేమైనా ఇవాళ జరిగిన పరిణామానికి ఆ ఆడబిడ్డ ఉసురు తగిలి ఖచ్చితంగా నాశనం అయిపోతాడు. ఈయన్ని మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైలు పంపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.